ఇప్పుడు పలానా రాష్ట్రం నుంచి మందు మోసుకొస్తుంటే పట్టేసిన పోలీసులు, బయటి రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొస్తున్న లారీ పట్టివేత, బయటి దేశాల నుంచి దొంగతనంగా బంగారం మోసుకొస్తుంటే విమానాల డిపోలో పట్టేసిన ఆఫీసర్లు, ఇట్లా ఓ తాన్ నుంచి ఓ తానికి వస్తువులను సప్లై చేస్తోళ్ళనే చూసినాం ఇన్నొద్దులు. కానీ గీళ్ళట్ల కాదుల్లో, ఏడికెళ్ళి ఏడికి ఏం సప్లై చేస్తుండ్రో తెలిస్తే బాప్రే అంటారు పక్కా. ముసుగులేసుకున్నోళ్ళు ఎంత ముదుర్లంటే పిల్లలను రాష్ట్రాలు దాటిచ్చే బూచోళ్ల గ్యాంగు. 9 మంది బడవేగాళ్లను అరెస్ట్ చేసి 10 మంది బుడ్డోళ్లను కాపాడిండ్రు మన పోలీసులు. మనోళ్ళ పనేందంటే పశుపోరలను ఓ తానగొంటారు, ఇంకో కాడమ్ముతారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ కెళ్ళి తెచ్చి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ బేరం పెడతారట ముద్దుగా. రేటు పిల్లగాడైతే 6 లక్షలు, పిల్ల అయితే 4 లక్షలు. ఈ గ్యాంగు కాడ కొని సాదుకుంటున్న 18 మందిని కూడా అరెస్ట్ చేసిండ్రట. ఏ అడాప్షన్ ప్రాసెస్ లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్. వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు డబ్బులు ఇచ్చి కొని ఉంటే. ఇలా బాసు గుజరాత్ నుండి నడిపిస్తుండట కథ అంతా. గరీబులకు 10వ పరకో ఇచ్చి పిల్లల్ని తెస్తారు, ఈడ లక్షలకు లక్షలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఇట్లా 25 మంది నమ్మితే 16 మందిని కాపాడిండ్రట పోలీసులు. దత్తత తీసుకోవాలంటే కూడా సర్కార్ పర్మిషన్ కావాలి. తెలియక పైసలిచ్చి పిల్లలను సాదుకుంటే అట్లా కూడా కేసు అవుతుందట. జర చూసుకోర్రి.